లయకారుడైన శివుడు కొలువు తీరిన ఆలయం ఉమారుద్ర కోటేశ్వర ఆలయం శతాబ్ద కాలాల చరిత్ర కలిగిన ఆలయం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం బలరాముడు తన ఆయుధం నాగలితో సృష్టించిందే ఈ నాగావళి నది. ఈ నదీ తీరాన వెలిసిన ఉమారుద్ర కోటేశ్వర ఆలయంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. నాగావళి నదీ తీరాన ఉన్న ఈ ఆలయానికి మాత్రం ప్రత్యేక స్థల పురాణం ఉంది. ఇంద్రుడు కూడా ఇక్కడ తన ఈతి బాధలను పోగొట్టుకోవడానికి స్వయంగా వజ్రాయుధంతో అరసవిల్లిలోని ఇంద్రపుష్కరణ తవ్వి అక్కడ నీటితోటి అభిషేకించి తన ఈతి బాధలను కూడా పోగొట్టుకున్నానని చెప్పి స్థల పురాణం చెప్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఉమారుద్ర కోటేశ్వర ఆలయం శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. అసలు ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలోని శివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజలు నిర్వహిస్తున్నారు, అలాగే నిత్య పూజలు ఏ విధంగా జరుగుతాయి, నిత్య కైంకర్యాలు ఏ విధంగా జరుగుతాయి అన్న అంశాన్ని ఒకసారి ఆ క్షేత్రంలోకి వెళ్లి పూర్తి వివరాలను కలుపుకునే ప్రయత్నించారు. ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని ఓ ప్రాచీన దేవాలయం. ఈ ఆలయం బలరాముడు నిర్మించిన ఆలయం కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ఆలయంలోని కోటేశ్వర స్వామి భక్తజన కోటికి అభయ ప్రదాతగా వెలుగులోకి వెళ్లగానే సిద్ధి గణపతి దర్శనమిస్తారు. రాముని ఎడమ తొడపై సీతమ్మవారు కూర్చున్నట్టు ఏకశిలతో దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి ఉప ఆలయాలు ఈ కోటేశ్వర ఆలయంలో ఉంటాయి. ఆలయ ముఖ మండపంలో పర్వతాకారంలో నందీశ్వరుడు మోకరిల్లి కనిపిస్తాడు. నందిని చూసిన వెంటనే రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి, ఎడమ కుడిపక్కల గల శృంగేశ్వరుడు బృంగేశ్వరులు దర్శనమిస్తారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర మహాలింగమూర్తిని నిత్యాభిషేకాలతో ధూపదీప నైవేద్యాలతో పాటు చాలా కైంకర్యాలు నిర్వహిస్తారు. మనకి కాశీ క్షేత్రం ఎలాగైతే ఏర్పడిందో ఆ నాగావళి నదీ తీరాన ఉమారుద్ర కోటేశ్వర స్వామి ఇది 4వ శివలింగం. ఇక్కడ ఉమారుద్ర కోటేశ్వర స్వామి అని నామకరణం చేస్తూ ఈ యొక్క 4వ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. రుద్రకోటి గణాలు ఈ శివలింగంలో గోచరించడంతో 4వ శివలింగంగా దీన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ద్వాపర యుగంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ ఆలయంపై శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రాంగణంలో 500 ఏళ్ల నాటి అశ్వత్థామ వృక్షం ఉంది. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రతి గంటకు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, ఇతరత్రా పూజలు నిర్వహిస్తారు. ఈ యొక్క దేవాలయం నందు స్వామివారి యొక్క అనుగ్రహంతో దీపదానములు, శాలిగ్రామ దానములు, స్వయంభాగ దానములు ఇత్యాదులన్నీ కూడా దానాలు చేసి వారి వారి యొక్క పరిస్థితులను బట్టి శక్తి అనుసారం కూడా దానం చేసి ఆ నారాయణుడే శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్నటువంటి కోటీశ్వరుడు, ఆ కోటీశ్వరుడు నరనారాయణ రూపంలో ఉన్నటువంటి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. భక్తులు తమ మొక్కులు మొక్కుకొని అవి తీరిన తర్వాత మళ్లీ ఇక్కడికి వస్తారు. పంచారామాల్లో ఒకటైన ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం తాలూకా చరిత్ర విన్నారు కదా. ముఖ్యంగా ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ముఖ్య కారణంగా వచ్చే వాళ్ళ భక్తులందరూ తమ ఈతి బాధల్ని ఇక్కడ తొలగించే విధంగా స్వామివారికి పూజలు చేసుకోవడం మాకు బాధలన్నీ తొలగాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా నాగావళి నదిలో స్నానం చేసి ఆ నీటిని తీసుకొచ్చి స్వామివారిని అభిషేకించడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా స్వామివారిని పట్టణంలో మాత్రం పలు వీధుల్లోని ఇక్కడ నుంచి తిరువీధులు మాత్రం నిర్వహించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ శైవ క్షేత్రాలు నెలవైన శ్రీకాకుళం జిల్లాలో ద్వాపర యుగంలో స్థాపించిన బలరామ క్షేత్రానికి సంబంధించిన ఇవి తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎంటీవీ.